ఆడడం అంతే. భావన ఇలా రమ్ము. లీడ్ లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీదే. అక్కడ చక్రం గారు వస్తారు, స్టార్ట్ అనండి. అది ఏ నంబర్ మీద ఆగుతుందో ఆ యాక్టివిటీ అందరూ చేయాలి. ఓకేనా? చక్రం గారు స్టార్ట్. ఓకే, 4 మీద ఏముందో చూద్దాం. 1 2 3 4 పూలు అల్లడం అంటే పూల దండ లేదా గుచ్చడమో అల్లడమో ఏమిటో తెలియదు నాకు, మొత్తానికి పువ్వులు. ఓకేనా? ఇంకేదన్నా చూద్దామా? ఇంకేం లేదు, ఇదే ఉంది, వెళ్ళండి. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ లో ఈ 4 సెలబ్రిటీసే కాకుండా ఇంకో 2 స్పెషల్ గెస్ట్లు కూడా వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళిద్దరు వచ్చేసారు. మరి పిలిచేద్దామా? ద బ్యూటిఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ అండ్ ద వెరీ వెరీ డాషింగ్ అండ్ డైనమిక్ పునర్నవి. దగ్గరై నన్ను చేరదీస్తివే కుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను కుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. హే పును, వెల్కమ్ టు స్టార్ మహిళ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ఫస్ట్ టైం ఇక్కడ కూడా. ఫస్ట్ టైం వచ్చావా స్టార్ మహిళకి? ఇన్ని వందల వేల సంవత్సరాల్లో ఒకసారి కూడా రాలేదా? ఓకే, సో దే ఆర్ ఆర్ సెలబ్రిటీస్ ప్లేయింగ్ టుడే స్టార్ మహిళ. అండ్ పునర్నవి రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ చేసింది, దాని పేరు కమిట్మెంటల్. మనకి ఇప్పటి వరకు సెంటిమెంటల్ తెలుసు, మెంటల్ తెలుసు, ఇది కమిట్మెంటల్. అంటే కమిట్ అవుతే మెంటల్ అవుతారానా ఏంటి అసలు దాని ఉద్దేశం? కమిట్ అవుతే మెంటల్ అవుతారని. అంటే పెళ్ళి అవుతే మరి? సో ఇట్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్? ఇట్స్ బేసిక్లీ రీమేక్ ఆఫ్ టీవీఎఫ్ సిరీస్, హిందీది, పర్మనెంట్ రూమ్మేట్స్ అని. అండ్ ఇట్ వాస్ అ బిగ్ హిట్. IMDb లో కూడా ఇట్ వాస్ 9 స్టార్స్ వచ్చినాయి. 9 స్టార్సా? మాకు ఎప్పుడో స్టార్ ఉంది ఇక్కడ అసలు. Okay, so that has been remade, and basically Commitmental is all about this generation couple. Andar couples relate అవుతారు పక్కా. పెళ్లి అనేది ఒక ప్రాబ్లం, ఫ్యామిలీ ఎలా తీసుకుంటది, పెళ్లి అనేది ఒక ప్రాబ్లం అని పెళ్లి కాకుండానే ఎంత క్లియర్ గా చెప్పేసింది అసలు. సో ఇప్పుడు ఈ జనరేషన్ లో లివింగ్ లో ఉండాలా లేదా, ఇది ఫైన్ విత్ ఇట్, ఆ ప్రాబ్లమ్స్ ని మేము ఎలా ఫేస్ చేస్తాం యాజ్ అ కపుల్. సో దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంటల్. సో మా ఇద్దరి జీవితంలో మా కోసం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ మెంటల్ వాళ్ళే. ఓ, మాలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. దట్స్ వై ఇట్స్ కాల్డ్ కమిట్మెంటల్. ఓకే, సో కమిట్మెంటల్ వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళేమో మా వింతగాథ వినుమా అంటున్నారు. నన్ అదర్ దాన్ ద బ్యూటిఫుల్ సీరత్ కపూర్. Okay, so Seerath, welcome to Star Mahila. Thank you. This is a completely women's show. Of course, lot of men work for the show and also see the show, but participation is only for women. What a beautiful thought behind it. I think it's about time that, you know, there's equal opportunities for everyone, and kudos to the makers of this show, and thank you so much for having me here. It's such a pleasure. Thank you so much, Seerath. We just talked to Punu about commitmental. So yours is Ma Vintagada Vinuma. Yes. అండ్ మీరేమో పాపం అబ్బాయి సిద్ధుకి బిస్కెట్ ఇచ్చారు, ఆయనేమో మీకు చాక్లెట్ ఇచ్చాడు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? కొంచెం లైఫ్ లో స్టాండర్డ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ గర్ల్, లైక్ దే సే, ఇస్ నాట్ చేసింగ్ ఓన్లీ లవ్. కరెక్ట్, లవ్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ మ్యారేజ్ ఇస్ లైఫ్. పెళ్లి కన్నా ముందు అబ్బాయిలు ఎప్పుడైనా సరే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాల్సిందే. పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అంతే, అది కూడా అంతే. So now they're playing the second round. Randi ladies, Randi please. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. చలో ఇప్పుడు మీరు ఏమల్లాలో మీకు శాంపుల్ దండ చూపిస్తాం. వైట్ చామంతి, ఎల్లో చామంతి, పింక్ చామంతి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దేర్ ఇస్ నో సూది. ఐ నీడ్ సూది. నో సూది. Have you ever tried? I have actually in school. I am not sure if I remember though. Punno? I think I can. Without the needle?
చలో పున్ను మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చావు దేవుడా అని ఎప్పుడు అనిపిస్తుంది. నేను కూడా చెప్తా. ఉషా చెప్పు ఉషా. మిస్ వరల్డ్ గా నన్ను అనౌన్స్ చేసినప్పుడు, నేను సుమా కన్నా నేను అందంగా ఉన్నప్పుడు అని ఎవరో అన్నప్పుడు నేను చెప్తాను. చెప్పండి. అప్పుడప్పుడు మొహాలు చూసినప్పుడు అనిపిస్తా ఉంటుంది నేను అందంగా ఉన్నాను. మీరు? నేను అప్పుడప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు అబ్బా ఏంటబ్బా ఇంత అందంగా పున్ను నీకెప్పుడు అనిపిస్తుంది పున్ను? ఎవ్రీడే మిర్రర్ లో చూసినప్పుడు అంతా ఓ మై గాడ్ కదా, తట్టుకోలేకపోతున్నాయి అందాన్ని అని అనిపిస్తుందా? నీకే అలా ఉంటే ఇంకెవరికైనా ఎలా ఉంటుంది చెప్పు అసలు. మీకున్నప్పుడు లేదా ఏమిటి? When do you feel, Seerath? Oh my God, why did I'm so beautiful. I'm so beautiful. I personally feel like beauty for me is not exterior. If I can help someone or if I can put a smile to their face, then I really feel beautiful in that sense. But still, being in a glamour industry, beauty is very important. It is important. It is important. Okay. For me, genuinely speaking, కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అలా అద్దంలో చూసుకుని ఆ ఫోటో చూసినప్పుడే ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది, భలే అందంగా ఉన్నాను. ఇవాళ చాలా అందంగా ఉన్నారు. ఏంటో ఈ మధ్య అంతా రోజు అందంగా ఉంటున్నాను పున్ను నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బేసికలీ అమ్మాయిలకి అందం అనేది చాలా దే గో ప్యారలల్ అన్నమాట. అసలు మనం అందంగా ఉన్నాం అని ఫీల్ అవ్వకపోతే మనం అసలు ఉండలేవు. అమ్మాయిలు అయితే ఉండరు అసలు. ఇది పాయింట్. కానీ సుమగారు మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలి. ఏంటది? ఇంత ఎనర్జెటిక్ గా, ఎప్పుడు స్మైలీ ఫేస్ తో, ఎప్పుడు ఇలాగే ఎవర్ గ్రీన్. మీరు నాకు ఏం చెప్పినా మీరు కట్టిన దండకే పాయింట్లు ఇస్తారు. See, after a certain age, when you realize that beauty is not very important, ఇవన్నీ మనం చెప్తాం. కానీ చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ టీనేజెస్ లోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ కంపారిజన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బికాస్ యూ షుడ్ లుక్ బ్యూటిఫుల్, బాడీ అంటే ఇంతే సన్నగా ఉండాలి, ఇలా చాలా ఎక్కువగా బాడీ షేమింగ్ చేసేస్తారు. పక్కన ఉండే ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తారు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్, కొంత ఏజ్ వచ్చిన తర్వాత యూ రియలైజ్ దట్ ఆల్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇన్ లైఫ్. అంటే ఇంపార్టెన్స్ కాదని కూడా ఎంతైనా కూడా లైఫ్ లో మనకి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే అందంగా ఉన్నాను ఫీల్ అయితేనే అది వస్తుంది మనకి. నువ్వు ఫీల్ అవుతున్నావుగా? నేను డెఫినెట్ గా, అందుకే నేను ఎలా ఉన్నా కూడా అవతలోనే అన్నా కూడా నేను పట్టించుకో. మనం పక్క వాళ్ళు ఫీల్ అవ్వకుండా చూసుకోవాలంతే మన వల్ల. సో చెప్పొచ్చేది ఏంటి అంటే, యంగ్ గర్ల్స్ అందరూ ఎవరైతే ఇన్స్టాల్లోనో లేకపోతే సోషల్ మీడియాస్ లో పిక్చర్స్ పోస్ట్ చేసి లైకులు రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారో, అది కాదు ప్రపంచం అంటే, అది కాదు జీవితం అంటే. దేర్ ఇస్ మచ్ మోర్ దెన్ దట్ ఫర్ యు ఆల్ టు అచీవ్ ఇన్ లైఫ్, అండ్ దట్స్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే, అన్ని రకరకాలు ఉన్నాయి. టు లివ్ పవర్ఫుల్లీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లుక్ ఇన్ టు దాట్. అంతే. ఓకే పున్ను, ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికైనా ఇది ఇవ్వాలి అంటే నువ్వు ఇండస్ట్రీలో ఎవరికి ఇస్తావు? హార్ట్ఫుల్ గా ఎవరికి ఆ బొకే ఇస్తావు? ఎందుకంటే ఎప్పుడు హార్ట్ అంటారు, కిడ్నీ అనరు ఎందుకండి? సో ఇప్పుడు చెప్పు పున్ను, ఎవరికి ఇస్తావు? నాట్ ఎనీవన్. ఎవరికి కదా? సరే, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ట్రూ లవ్ ఆర్ యువర్ రొమాన్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దట్, బట్ somebody who admire in the industry, one hero. నాగార్జున గారు. ఈ నాగార్జున గారు అసలు ఏంటో, ఎన్నేళ్ళైనా అందమేమిటో. నాగార్జున గారికి ఇచ్చేస్తావా? ఓకే, అండ్ ఇచ్చి ఏం చెప్తావు? దా, నేను నాగార్జున గారిని ఇలా ఇలా. బాగున్నావమ్మా? హే, సైలెంట్ గా ఉండండి మీరంతా, సుమ్ము సుర్ర అయిపోద్ది. పునర్నవి సార్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా సార్. ఏంటి? సీజన్ 4 కూడా మీరు ఇంత బాగా చేస్తారంటే, కమింగ్ ఫ్రమ్ యూ ఐ షుడ్ టేక్ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఐ రెస్పెక్ట్ యూ, ఐ అడోర్ యూ సో మచ్. మీరు ఇలానే ఇంతే యంగ్ గా డైనమిక్ గా ఉండాలి ఇంకో 10 years అని. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. వావ్. నాగార్జున గారు చూడండి సార్, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మూడంతా పాడు చేసావు కదరా, తర్వాత నీకు ఉంటుంది సుమ్ము సుర్ర అయిపోతుంది. ఓకే అమ్మా, అఖిల్కి బాగుంటుంది. మీరే చెన్నై. నా కమలం ఉంది, తీసుకో. ఆ కమలం పిలువు. Seerath, whom do you want to give to? Come. Whom
do you want to give? Any, you can give to Hindi stars also. I actually thought of Nag sir. Yeah, but she already But gave, now, no? yeah, She put so- kerchief there. So I would like to give it to Ravi Tejas. Ravi Teja gara. Okay. Hi sir. How are you doing? This is for you. This is for being such a Why do you like Ravi Teja sir so much? I really admire his way of working, and he's such a wonderful person. Okay, thank you. We will give it to him. Okay, time's getting up. ఎక్కితే ఫ్లైటు ఎత్తుకుంటే హైటు చిచ్చేస్తుంటే ట్రీటు నాదోయ్ నువ్వే గ్రేటు తోడుగా ఉంటూ కన్నోళ్ళనే కంటూ పంచుకుంటే హార్టు అదే పెద్ద గిఫ్ట్ ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దండగా చూద్దాం. నిలబడండి మిస్ గౌరీ. For you all to make, I know it's very difficult. Okay, so ఒక చిన్న ఇది చేస్తాను. I will take each danda in my hand and do 3 jumps. Okay. Okay, then we will see. Ready? 1, 2, 3. Wrong danda. Very nice. 1, 2, 3. ఓకే, వద్దు ఒకటో రెండో మిగులుతాయి. వదలండి. 1, okay. Okay, now first prize goes to Sirath and Punnu. Please decide. Please, Bhavana kan matram cheppakandi. Okay. And the winner is. Dun, dun. Wow! బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు Uma gets the first prize. 50. Yes. Yes. Second, I think for me. Gauri. Okay, Gauri need 30 points. Oh, thank you. 3 and 4 you have. I found this very creative, honestly. Yeah. It's different. It's not what anybody else has done. You can wear it on your head. Yeah, yeah. You can wear it. You can hold it as a bag. So, Third, yeah. third. Third. And hey, stop. Fourth ఇవ్వాలంటే మీ దండ ఏది ఫస్ట్ ఇవ్వండి. 4 భావన. Okay, thank you. గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి ఎల్లిగా నూరాలే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. So wishing both of you all success. We are looking forward. మేము అందరం తప్పకుండా చూస్తాము and తప్పకుండా feedback కూడా ఇస్తాం. Please do. Thank you. Thank you so much for being on our show. Thank you. Thank All you. the best. ఇలాగున్న మామిడి తోటకి ఉమా 50 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర తీసుకుంటావు చెప్పు. భావన 30. ఓకే, గౌరీ 10. ఉషా గారు 10. ఉమా 50. గౌరీ 30 పాయింట్స్. భావనక్క 20. ఉమా 10. ఉమా 10. ఓకే, సరే ఉషా 20 పాయింట్స్. ఎవరి దగ్గర తీసుకుంటావు? భావన భావన 20. ఏ దండ వల్ల చూసావా ఎంత డ్యామేజ్ జరిగిందో. దండ వల్ల కాదు. 10 భావన 10. ఇప్పుడు ఏంటి 10? 10 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకుంటావు? ఉమా 10. అంతే, ఉమా 10 అండ్ భావన 10. ఇంటి పనుల్లో స్టార్ ఎవరు అంటే ఉమా.